ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్లలోనే 23 స్థానాల నుంచి 135 స్థానాల్లో గెలిచేలా కష్టపడ్డారు. మిత్రపక్షాలతో కలిసి 164 స్థానాలు గెలుచుకుని 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రి, ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో మరే నేతకు సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మరో 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎస్వి యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన చంద్రబాబు 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1980లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, చిన్న నీటిపారుదల వంటి శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించారు. 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది. 1983లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్కు కుడి భుజంగా ఎదిగారు. 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్నుంచి ఓటమి అన్నదే లేకుండా విజయం సాధిస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు చంద్రబాబు.